హాయ్, దిస్ ఇస్ సారా గోవర్ధన్. వెల్కమ్ టు జిఎస్ బ్లాగ్స్. ప్రస్తుతం మనం సంగారెడ్డి నుండి 15 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి నందికందిలో రామలింగేశ్వర ఆలయం, రాముని చేతుల మీదుగా ప్రతిష్ఠించిన ఈ లింగాన్ని రామలింగేశ్వర ఆలయంగా పిలవడం జరుగుతుంది. ఈ ఆలయంలో శిలాశాసనాలు చాలానే వెలువడ్డాయి. ఈ ఆలయాన్ని కళ్యాణి చాణక్యులు కట్టించారని చరిత్ర చెబుతూ ఉంది. కాకతీయ కళాతోరణం వంటి ఈ తోరణాన్ని మనం గమనించినట్లయితే ఒకే శిలపై 2 దేవతామూర్తులను చెక్కడం జరిగింది. ఒకవైపు నటరాజస్వామి, ఇంకోవైపు లక్ష్మీదేవి అమ్మవారు. కళాతోరణంపై ఉన్నటువంటి హోల్స్ నుండి సూర్యకాంతి డైరెక్ట్ గా మా శివలింగానికి సూర్యకాంతి అభిషేకం చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకతలు ఇదొకటి కూడా చెప్పుకోవచ్చు. ఈ ఆలయం దాదాపు 1200 సంవత్సరాల క్రితం అంటే 10-11 శతాబ్దం మధ్యకాలంలో కట్టించారని, ఈ ఆలయంలో అత్యంత పెద్ద వయసు గల సర్పం తిరుగుతూ ఉంటుందని, ఈ సర్పం యొక్క కన్నులు పల్లికాయంత పెద్దదిగా ఉంటాయని, స్వామివారిని ఏదో ఒక రూపంలో నిత్యం దర్శించుకుంటూ ఉంటుందని, ఈ సర్పం ఆలయ పరిరక్షణ ఇస్తూ ఉంటుందని ఇక్కడి భక్తుల నమ్మకం. ఈ ఆలయంలోకి ప్రవేశించగానే మొదటగా మనకు ధ్వజస్తంభంతో పాటు ఒక శిలాశాసనం అనేది కనిపిస్తూ ఉంటుంది. శిలాశాసనంపై 4 శిలాశాసనాలు ఉంటాయి. అదేవిధంగా లోపల నందీశ్వరి పక్కనే ఒక శిలాశాసనం ఉంటుంది. ఇంకోటి వెనకాల వైపు శిలాశాసనంగా 6 శిలాశాసనాలు ఇక్కడ ఉండడం జరిగింది. మన చరిత్ర తెలుసుకోవడానికి మనకున్న ఆధారాలు ఇలాంటి శిలాశాసనాలు, కోటలు, బురుజులు, నాణ్యాలు. అదేవిధంగా ఈ శిలాశాసనాన్ని మనం గమనించినట్లయితే ఈ శిలాశాసనంపై శివుడు, పార్వతి, నందీశ్వరుడు ఉన్నారు. అదేవిధంగా ఈ శిలాశాసనంపై ఒక పువ్వు ఆకారంతో చెక్కడం జరిగింది. ఈ గుడికి ఈ ఆకారానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ ఆలయంలో నందీశ్వరునికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఈ నందీశ్వరుడు లోపల శివయ్య కంటే నందీశ్వరుడే పెద్దగా ఉంటాడు. అదేవిధంగా నందీశ్వరుని అలంకరణ అద్భుతంగా చెక్కారు. ఒక్కో తాడు, గజ్జలు, తాడు యొక్క పురి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. నందీశ్వరుని చూస్తూ ఉంటే కాళ్ళు కొంచెం దెబ్బ తాకినట్టుగా ఉంటుంది. ఎందుకు అలా అయ్యిందంటే అప్పట్లో ఔరంగజేబు మన హిందూ సామ్రాజ్యాలపైన దాడులు చేస్తూ ఆలయాలు, విద్యాలయాలు ధ్వంసం చేసే సమయంలో ఈ ఆలయంలోకి ప్రవేశించి నందీశ్వరుని కాలుపైన కొట్టినప్పుడు నందీశ్వరుడు అత్యంత భయంకరంగా రంకెలు వేస్తాడు. ఈ శబ్దం తట్టుకోలేక ఔరంగజేబు మరియు అతని సైనికులు పారిపోతారు. అప్పటి నుండి ఈ గ్రామం యొక్క పేరు కరియకంది నుండి నందికందిగా మారింది. ఈ నందీశ్వరుడికి ఇంకో స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ప్రతి శివాలయంలో నందీశ్వరుడు శివుని దర్శిస్తున్నట్లుగా ఉంటాడు. కానీ ఈ ఆలయంలో నందీశ్వరుడు గణపతిని చూస్తున్నట్లు, ఆయన పరిరక్షణ కోసం ఆయన చూస్తూ ఉంటాడు. సాధారణంగా విష్ణుమూర్తి ఆలయాలకి ద్వారపాలకులు ఉంటారు. కానీ ఈ ఆలయంలో అటు ఇటు ప్రక్కల 2 ద్వారపాలకులు ఉన్నారు. గణపతిని చూస్తూ ఉంటే ఈ గణనాథుడు ప్రత్యేక పూజలు అందుకుంటాడు. కోరిన కోరికలు తీరుస్తూ శివయ్యకు సమానంగా పూజలు అందుకుంటాడు. ప్రతి ఆలయంలో గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు ఎంతటి రాజైనా తలదించుకొని వెళ్ళాలి అన్నట్టుగా గర్భగుడి ద్వారం చిన్నదిగా కడతారు. ఈ ప్రధాన ద్వారం గమనిస్తే పైన లక్ష్మీదేవి, ఇరుప్రక్కల గజేంద్రులు మరియు లక్ష్మీదేవి పైన శివుడు, మధ్యలో బ్రహ్మ, విష్ణువులు ఇరుప్రక్కల త్రిమూర్తులను చెక్కడం జరిగింది. ఈ శివయ్యకి ప్రత్యేకత ఏంటంటే బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివుడు. రామలింగేశ్వరుడని ఎందుకు అంటారు అంటే త్రేతాయుగంలో శ్రీరాముడు చేతుల మీదుగా ప్రతిష్ఠించిన లింగమే ఈ శివయ్య. మరియు బ్రహ్మసూత్రం కలిగినటువంటి లింగాన్ని పెద్దలు చెప్పినట్టుగా శివయ్యపై ఒక పిల్లర్ లాంటి ఆకారం ఉంటుంది. అదే బ్రహ్మసూత్రం. ఈ బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివయ్యను ఒక్కసారి దర్శించుకుంటే 1000 సార్లు దర్శించుకున్నంత పుణ్యం, మోక్షం కలుగుతుందని, ఆయన్ని దర్శించడం కానీ ముట్టుకోవడం కానీ మన ఎన్నో జన్మల పుణ్యమని అంటూ ఉంటారు పెద్దలు. ఈ శివాలయంలో స్ఫటికలింగం ఉంటుంది. స్ఫటికలింగం ఇంట్లో ఉంచుకోరు, ఎందుకంటే స్ఫటికలింగం ఒక ట్రాన్స్పరెన్సీ, పారదర్శకంగా ఉంటుంది. కావున ఏం కోరుకున్నా అదే జరుగుతుంది. ఈ ఆలయం బయట గమనిస్తే
ఒక నక్షత్రాకారంలో ఉంటుంది. ఇలాంటి ఆలయాలు మన దేశంలో దక్షిణం వైపు మాత్రమే కనిపిస్తాయి. కానీ మన నందికందిలో ఈ ఆలయం ప్రత్యేకత ఇది. ఈ ఆలయంలో శివయ్యతో పాటు పార్వతీదేవి మరియు శంఖచక్రములు ధరించినటువంటి శ్రీ వేణుగోపాల స్వామి కూడా దర్శనమిస్తూ ఉంటారు.